కన్నా ఈరోజు నాకు పన్నీర్ దోశ చేసి పెడతావా? ఓకే, చేసేస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి రౌండ్ కట్ చేసుకున్న పీసెస్ వేసుకొని ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అది వేసేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, తర్వాత టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత కారము, మసాలా, గరం మసాలా అంతా వేసిన తర్వాత పన్నీర్ తురిమి పెట్టుకొని లాస్ట్కి పన్నీర్ వేసేసుకోవాలి. దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని మంచిగా వెడల్పుగా పల్చగా దోశ వేసుకొని నెయ్యి వేసి కాల్చుకోవాలన్నమాట. ఇది హైలోనే పెట్టుకోవాలి. అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, ఎందుకంటే స్టఫింగ్ ఆల్రెడీ ఉడికి ఉందిగా కాబట్టి. ఈ పన్నీర్ మొత్తం దోశ మీద స్ప్రెడ్ చేసేసుకొని మనకి ఎంత కావాలంటే అంత మంచిగా ఇలా చేస్తే ఏంటంటే ఒక్క దోశ తిన్నా కూడా కడుపు నిండిపోద్ది. అండ్ పిల్లలకి మంచి ప్రోటీన్, వెజిటేరియన్స్కి పన్నీర్ దోశ అనేది. తర్వాత మంచిగా రెడ్ కలర్లో కాలిన తర్వాత ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వావ్, సూపర్ అండ్ థ్యాంక్స్.